బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ చేస్తున్నారు తెలంగాణ మంత్రులు. వరంగల్ రింగ్ రోడ్, పౌర సరఫరాల శాఖ అప్పులు, కృష్ణానది జలాలపై గత సర్కార్ తీరును తప్పుపట్టారు మంత్రులు. వరుస సమీక్షలు చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను బహిర్గతం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పేదవారికి బియ్యం అందించే ఈ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2016-17 నుంచి పౌర సరఫరాల శాఖకు వరుసగా వేల కోట్ల రూపాయల భారం పడిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం 58,860 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇస్తే తప్ప రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ చేతిలో ధనిక రాష్ట్రాన్ని పెడితే ఆగం చేశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ భారం ఈరోజు డిలే పేమెంట్తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ కలిసి తడిసి మోపడుతూ ఉన్నాయి. ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండించినటువంటి ప్రతి గింజని కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తే మీరు అర్జెంటుగా మాకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే తప్ప కొనలేని పరిస్థితి 10 ఏళ్ళు నెట్టేశారు. సో 58,860 కోట్ల భారంతో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూలుగుతా ఉంది. కృష్ణా నదీ జలాలపై గత సర్కార్ తీరుని తప్పుబట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లోనే లోపం ఉన్నదన్న మంత్రి తొందరలోనే ఆ బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్కి సంబంధించిన ఫోటోల్ని రిలీజ్ చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, మరి వేరే చోట డైవర్షన్ తీసుకోవడం. కృష్ణా వాటరు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లెక్కలతో సహా చెప్తున్నా 8 to 10 TMC అడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదమని వీళ్ళు. వరంగల్ రింగ్ రోడ్డుపై గత సర్కార్ తీరుని తప్పుబట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్భాటం మాత్రమే కనిపించిందని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత లాభం కోసం మాత్రమే పనులు చేశారు. ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తాము ప్రజల సొమ్ము వృధా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడికి పోయేయదు. దాన్ని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఉండే విధంగా గత ప్రభుత్వంలో వారి స్వార్థం కోసం అలైన్మెంట్లు ఏదైతే రంగులు వేసుకున్నారో వారి స్థలాలకు ఆనుకొని పోయే విధంగా రౌండ్గా తీసుకొని ఇదే మా రింగ్ రోడ్ అనుకొని వారు ఊహించుకున్నారో అదైతే ఉండదు. ప్రజలకు మంచి జరిగే రింగ్ రోడ్ అయితే ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు మంత్రులు. జనవరి నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టవద్దంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అంధకారంలో ఉండాలని కోరుకుంటున్నారా, లేదంటే విద్యుత్ శాఖను అప్పుల పాలు చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని నిప్పులు చెరిగారు భట్టి.